ఐఏఎస్ ఆఫీసర్ అంటేనే సివిల్ సర్వెంట్ అంటే ఈ సొసైటీకి సర్వెంట్ కదా. సో మీరు కదా సర్వెంట్. పోనీ మీరు క్లీన్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లోకి వచ్చి మీరు వాష్రూమ్స్ క్లీన్ చేస్తారా? మీరు సర్వెంట్ కదా. కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు కొంచెం చూసుకోవాలి. సమానత్వము ఇవన్నిటిని మీరు ఫాలో అవుతేనే కదా పిల్లల దాకా వస్తుంది. అసలు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోనే కదా ఈ సమానత్వం ఇవన్నీ కూడా నేర్పించాల్సి ఉంటుంది. మరి అట్లాంటిది మీరు ఇక్కడనే మీరు పాష్ లైఫ్ నుంచి రాలేదు, వీళ్ళంతా ఎట్లైనా నిమ్న వర్గాల వాళ్ళే కదా, దళిత్సే కదా, సో వీళ్ళకి అలవాటే ఉంటుంది, చేసేయండి చేయించేసేయండి అంటే ఎంత దారుణమైనటువంటి వివక్షాపూరితమైన వ్యాఖ్య ఇది. కాబట్టి ప్రభుత్వం ఆల్రెడీ నేషనల్ ఎస్సీ కమిషన్ ఆమెకి నోటీసులు జారీ చేసింది. కాకపోతే ప్రభుత్వం చేయాల్సింది ఏంటి మరి? ఇట్లాంటి చీడ పురుగులు మీ ప్రభుత్వంలో ఉంటే మీకే చెడ్డ పేరు. కాబట్టి మేము సస్పెండ్ చేసేయండి. ఎందుకంటే విద్య అనేదే కదా ఏ సమాజానికైనా అవసరం. ఈరోజు మీరు 5 సంవత్సరాలు పదవిలో ఉంటారు, పోతారు, కానీ ఈ విద్యార్థుల చేతిలో రేపటి భవిష్యత్తు ఉంటుంది. ఈ విద్యార్థులకు మనం ఈరోజు ఏం నేర్పిస్తున్నాం అనే దాని మీదనే భవిష్యత్తు కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వీళ్ళకి మంచి విద్య అందాలన్నా వీళ్ళు ఎట్లాంటి వివక్షకు గురవకుండా కేవలం చదువు మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలంటే ఇట్లాంటి అలుగు వర్షిని లాంటి సెక్రటరీలు ఉండొద్దు ఈ విద్యా వ్యవస్థలో. మేము సస్పెండ్ చేయండి. ఎవరైతే నిజంగా అర్హత గల వాళ్ళు ఉంటారో వాళ్ళనే ఉంచండి.